వెల్కమ్ బ్యాక్. టీడీపీ నేతల భూముల వివాదంపై విచారణ జరగాల్సిందే అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటున్న అంబటితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాజధానిలో టీడీపీ నేతలు అక్రమంగా భూములు కొని వెనకేసుకున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో వైసీపీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా బయట పెడతామంటూ సంచలనం సృష్టిస్తుంది. వైసీపీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం బయట పెట్టబోతున్నారు, ఈ వ్యవహారంలో ఎంతవరకు వెళ్ళబోతున్నారు విషయం గురించి మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వ్యవహారం సంచలనాత్మకంగా మారింది. సీఎం మొదలు కింద ఉన్న నాయకులు, చోటామోటా నాయకుల వరకు కూడా వందలాది ఎకరాలు కొని వెనకేసుకున్నారనేది మీ ఆరోపణ. దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏం చెబుతున్నారు? అంటే ఆధారాలు అంటే ఇప్పుడు కొన్ని మనం చూసాం. రావెల కిషోర్ గారి భార్యే ఒక అసైన్మెంట్ భూమి కొనుక్కున్నారు. అలాగే పయ్యావుల కేశవులు గారు వారి అబ్బాయి పేరుతోనే కొన్నారు. ఇలా కాకోకుండా ఇవి డైరెక్ట్గా కొన్నారు వాళ్ళు. ఇలా కాకోకుండా బినామీ పేర్లతో కొన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కుమారుడైన లోకేష్ గారు కానీ బినామీ పేర్లతో కొని ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది, చేస్తున్నాము అనేటువంటి మాట మాట్లాడుతూ కొన్ని లక్షల కోట్ల కుంభకోణం దీనిలో జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది ఈ రోజునే కాదు, అసలు రాజధాని నిర్మాణానికి తలంపు వచ్చిన రోజు నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ జరిపి ఎక్కడ రాజధాని అయితే బాగుంటుందని రిపోర్టు వస్తున్నటువంటి సందర్భంలో నారాయణ కమిటీని చంద్రబాబు నాయుడు గారు వేసి తుళ్ళూరులోనే మేము పెట్టేస్తామని ప్రకటించడం ఒకటి. రెండో అంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది. ఎక్కడైనా పనికిరానటువంటి అటవీకి భూములు ఉంటే ఆ అటవీకి భూములు మీరు ఉపయోగించుకోండి, అక్కడ మీరు రాజధాని నిర్మించుకోండి అని చెబితే దాన్ని కూడా పక్కకు నెట్టేశారు. అంటే తుళ్ళూరు ప్రాంతంలోనే మనం చేయాలి. ఎందుకు చేయాలి అంటే తుళ్ళూరు ప్రాంతంలోనే మన వాళ్ళు అంతకుముందు కొనుక్కున్నారు మనం చెబితే, కాబట్టి అక్కడే మనం ఇది నిర్మాణం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా రాజధాని అక్కడ కట్టాలని నిర్ణయించుకొని ముందుగా కొంతమందికి సమాచారం ఇచ్చి వారి చేత భూములు కొనిపించి బినామీ పేర్లతో అట్టి పెట్టుకుని అప్పుడు ప్రకటించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరేమో బినామీలు అంటున్నారు, వాళ్ళేమో కాదు ఉట్టి ఆరోపణ అంటున్నారు. ఆరోపణ అంటే ఇప్పుడు పత్రికల్లో వస్తున్నాయి చూసాం కదండి. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు, నారాయణ గారి బావమరిది, నారాయణ గారి కాలేజీలో పనిచేస్తున్నటువంటి మహిళ, వీళ్ళందరూ కొన్నారు. వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత హోదాలో కొని ఉండొచ్చు. ఎలా కొంటారు వ్యక్తిగత హోదాలో? నారాయణ గారికి సంబంధించిన బావమరిది వ్యక్తిగత హోదాలో కొన్నాడు అంటే నేను అంటాను వ్యక్తిగత హోదాలో కొనలేదు, నారాయణ గారే కొనిపించారు అన్నారు. ఈ విషయం తేలాలంటే ఏం చేయాలి? ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, లేదా ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా స్పందించవలసింది ఏంటి? ఊరినే జగన్మోహన్ రెడ్డి గారినో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, లేకపోతే ఇవి ప్రకటించినటువంటి పత్రికలను లేదా ఛానల్స్ మీద దుమ్మెత్తి పోసి వాళ్ళని తిట్టి వాళ్ళని విమర్శించి తప్పుకుపోవటం కాదు. ఒక నిగ్గు తేల్చేటటువంటి యంత్రాంగాన్ని తీసుకొచ్చి నిప్పులాంటి మనిషి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకోకుండా ఊరినే బుకాయించే కార్యక్రమం చేస్తున్నారంటే వాస్తవాలు ఏంటో అర్థమవుతుంది. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే ఒక పత్రికలో ఇవన్నీ వచ్చాయో మరుసటి రోజునే అఫీషియల్గా ఉన్నటువంటి వెబ్సైట్లో పేపర్లను ఎందుకు మాయమయ్యాయి? ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ ఆఫీసీ కేస్. కాబట్టి చాలా సాక్ష్యాధారాలు అర్థమవుతా ఉన్నాయి. ఇక్కడ భూముల్ని కొనుక్కుని అంతా చేశారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ దీనిలో జరిగిందని ప్రజలకి తేట తెల్లవిగా అర్థమవుతుంది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి, గతంలో కూడా మీరు ఇలాంటి ఆరోపణలు చేశారు, వార్తలు వచ్చినాయి. ఆర్టీ విషయంలో జరగంది ఈ విషయంలో ఎలా జరుగుతుంది అనుకుంటున్నాను? నేను గతంలో కూడా అసలు రాజధాని నిర్మాణం ప్రారంభానికి ముందే ప్రకటించిన తరువాత ఇలాంటి ఆరోపణలు మేము చేశాం. ఏంటి ఇక్కడ కొంత జరుగుతుంది, కొంతమంది వచ్చి కొంటున్నారు, సుజనా చౌదరి కొంటున్నాడు అని. ఎందుకంటే ఈ బ్రోకర్లు చెప్తారు సుజనా చౌదరి గారు పంపించాడండి అని. ఇవన్నీ మేము ఆ రోజున అది లిక్విడ్ స్టేజ్లో ఉన్నాయి, ఆ రోజున ఆరోపణలుగానే ఉన్నాయి. కానీ వాళ్ళ ఆధారాలతో ఉన్నాయి, వాళ్ళ డాక్యుమెంట్స్తో ఉన్నాయి. ఇవాళ ఎవరెవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎలా కొన్నారు, మురళీమోహన్ గారు, సుజనా చౌదరి గారు, ఇవన్నీ ఆధారాలతో వారికి సంబంధించిన బంధువులు ఇవంతా ఉంది. ఒక చైనా యాక్షన్ ఉంది అక్కడ, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయినా బుకాయించే కార్యక్రమం చేస్తున్నది. ఇవాళ ప్రైమ్ ఆఫీసీ కేసు ఉన్నది, ఆధారాలతో కూడిన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది ఒక ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎంక్వైరీ చేసుకోకపోతే వాళ్ళ కర్మ, ప్రజలే వారిని తెలుస్తారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల కోర్టులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మీకు నిజంగా తప్పు చేయలేదనుకుంటే ఖచ్చితంగా నిగ్గు తేల్చుకోండి, తప్పు చేశామనుకుంటే నోరు మూసి కూర్చోండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అయితే వాళ్ళనేది ఏంటంటే ఎదురుదాడి చేస్తా ఉన్నారు. జగన్ ఆస్తులు ఎంత, అంతకుముందు 3 తరాల ఆస్తులు ఎంత ఉన్నాయి, మా ఎంత ఉన్నాయి అని చర్చ పెడదామంటున్నారు. లోకేష్ అయితే 7 సంవత్సరాల నుంచి వరుసగా మా ఆస్తులు ప్రకటిస్తా ఉన్నాం, ఇంకెక్కడ అక్రమాస్తులు అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నానండి, మీ మీద ఆరోపణలు వచ్చాయి, మీ రేపుల ఆరోపణలు వస్తే మీ ఆరోపణల నుంచి బయటపడే కార్యక్రమం మీరు చేసుకోవాలి. అలా కాకుండా జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. జగన్ మీద కొత్తగా వచ్చిన ఆరోపణలు కాదే, జగన్ 1,00,000 కోట్లు కాజేశాడు. ఆరోపణ చేసి వాళ్ళు బయటపడడం అంటాం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణ చేసిన వాడు ఆధారాలు ఉంటే చూపించారు కదా. ఇంత పెద్ద ఎత్తున భారీ ఆరోపణలు చేసినప్పుడు ఒక ఆరోపణ చేసి ఏదో బురద జల్లి
గుడ్డగాల్చి ముఖానేసి తుడుచుకోమనే పద్ధతుల్లోనే ఉందని అనుకుంటున్నాం. ఇది కాదే. దీనికి కొంత ప్రైమా ఫేసి కేసు ఉందని నమ్ముతున్నారు ప్రజలు. మీరు కూడా నమ్ముతున్నారు. లేకపోతే అంతకెందుకు రియాక్ట్ అవుతారు చెప్పండి? ఇవాళ ఏదో ఒక వార్త వచ్చేస్తే వదిలేయచ్చు కదా. ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మంత్రులందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎందుకు మేము ఇప్పుడు ఏం దశ వెళ్ళిందంటే, ఒక పత్రికలో వస్తే ఆ పత్రిక మీద మేము డిఫమేషన్ సూట్ వేస్తాం, ఆ పత్రిక మీద మేము క్రిమినల్ సూట్ వేస్తాం అంటే తప్ప ప్రజలు నమ్మరేమోననే దశకి వెళ్ళిపోయారు. కాబట్టి దీనిలో యాతావాత చూస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రైమా ఫేసి కేసు ఉన్నది. దీనిలో మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. విచారణ ఏమో మళ్ళీ ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళని ఏమంటున్నారు? అది సాధ్యమైద్దా? అంటే వాళ్ళు ఎందుకు ఏమంటున్నాం అంటే, ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి ఏమంటున్నాం, ప్రభుత్వం వారిది కాబట్టి ఏమంటున్నాం. స్పందన వస్తుంది అనుకుంటున్నారు? అక్కడి నుంచి రావాలి. నిప్పు లాంటి మనిషి అయినప్పుడు, క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఏలుకు ఉంగరం లేకోకుండానే పేదవాడిగా బతుకుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు సిన్సియర్ గా ఉన్నప్పుడు రావాలి. రాకపోతే లేదు, రాలేదంటే అవినీతికి పాల్పడ్డారనేది ఒప్పుకునే. మీ స్టెప్ ఉంటుంది. రాకపోతే చూద్దాం స్టెప్ ఏం జరుగుతుంది ఏంటనేది ఇంక భవిష్యత్తులో. ఇవాళ స్టార్టింగ్ లో ఉన్నాం, నిన్న కొన్ని వచ్చిన పత్రికలో, రేపు కూడా మళ్ళీ వస్తాయి. వచ్చిన తర్వాత దీని ఎండ్ ఇవాళతో పోయేది మాత్రం కాదు. రాజధానిలో జరుగుతున్నటువంటి అక్రమాలని ప్రతి క్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతుంది. మరింత ఆధారాలతో ఉన్నత స్థాయిలో కూడా దీన్ని మేము ప్రయత్నం చేస్తాం. ప్రజా కోర్టులోకి తీసుకువెళ్ళడానికే ప్రయత్నం. ఇంకా అనేక మార్గాలు, లీగల్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళతో మాట అనేక మార్గాలు, ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము తప్పనిసరిగా చూస్తాం. ఖచ్చితంగా దీన్ని బయట పెడతాం. రాజధానిలో భూదందా జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వమే విచారణ వేసుకొని నిజాలను నిగ్గు చేసుకొని కడిగిన నిప్పులా బయటపడాలి. లేకపోతే దానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ఇంతటితో వదిలేది లేదని అంబటి రాంబాబు గాని వైసీపీ నాయకులు గాని హెచ్చరిస్తా ఉన్నారు.